స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఈ మధ్య మరింత ఎక్కువైపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని ప్రభావం మరీ ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనా కానీ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు, మరో హీరో ఫ్యాన్స్ అంతా కలిసి మూకుమ్మడిగా అయితే దాడి చేస్తున్నారు. సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా దాన్ని తొక్కేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య రైవల్రీ రోజు రోజుకి తారస్థాయికి చేరుకుంటుంది. ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోల మధ్య కూడా ఈ ఫ్యాన్ వారు బాగా ఎక్కువైపోయింది. మెగా సపోర్ట్తో హీరోగా ఎదిగి తనకంటూ స్టార్డమ్ వచ్చాక సొంత ఆర్మీ అంటూ పెట్టుకున్నాడు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ని అలా పిలవడంతో పాటు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కు మధ్య అక్కడ నిప్పు రాజుకుంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తన కష్టంతో స్టార్ క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. అయితే ఒక సందర్భంలో చెప్పన్ బ్రదర్ అన్న ఒక్క మాట పవర్ స్టార్ ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్కి అతను టార్గెట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అల్లు అర్జున్ ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేసింది. దానికి వారు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. అయితే అల్లు ఆర్మీ కూడా దీనికి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు మెగా ఫ్యాన్స్ కి ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ మోడ్ లో అయితే ఉన్నారు. ఈ ఫ్యాన్ వార్స్ పీక్స్ కి వెళ్తున్నా కూడా హీరోలు ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నారు. ఫ్యాన్ వార్ గురించి ఈ మధ్య ఎక్కువ చర్చిస్తున్నామంటే అది ఏ స్థాయికి చేరిందనేది విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్యాన్ వార్స్ ఇలా ఉంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు హీరోలు కూడా ప్రయత్నిస్తున్నట్లయితే కనిపించట్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ కలిసినా కూడా ఆ ఫోటోలు బయటకు రాలేదు. సినిమా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ అయితే ఎక్కువైపోతుంది. ఈ విషయం స్టార్ హీరోలకు తెలిసినా కూడా వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలానే వదిలేస్తే పరిశ్రమకు నష్టమని భావించి మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 గురించి, రామ్ చరణ్ గురించి, అల్లు అరవింద్ గురించి మాట్లాడారు. మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వైరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టే అర్థమవుతుంది. అయితే ఫ్యాన్ వార్స్ ఈ ఇద్దరి మధ్య కాదు, మిగతా హీరోల మధ్య కూడా జరుగుతుంది. మిగతా స్టార్స్ కూడా దూరం దూరం అంటున్నారు. అందరూ కలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ మధ్య ఫ్యాన్ వార్స్ పీక్స్కి అయితే చేరాయి. ఒక హీరో సినిమా పైరసీని మరో హీరో ఫ్యాన్స్ ప్రమోట్ చేసే రేంజ్కి అయితే వెళ్లారు. ఇది ఖచ్చితంగా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదని, అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్టార్స్ కూడా తమ వంతు బాధ్యతగా మేమంతా కూడా ఒక్కటే, సినిమాల మధ్య పోటీ తప్ప మేమందరం కలిసే ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేదంటే మాత్రం పరిణామాలు ఇంకా తీవ్రతరంగా మారే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎప్పటి నుంచో ఉన్నా కానీ ప్రస్తుతం ఈ సోషల్ మీడియా కాలంలో దాని తీవ్రత మరింత పెరిగిపోతుంది. అభిమానులంతా కూడా తమ హీరోని ఆరాధించడమే కాకుండా ఇతర హీరోలను దూషించడంలో కూడా ముందుంటున్నారు. స్టార్స్ అంతా కూడా వారి మధ్య పోటీ సినిమాల మధ్య మాత్రమే కానీ పర్సనల్గా కాదు, మేమంతా కలిసే ఉంటామన్న ఆలోచన ఫ్యాన్స్కి కలిగించేలా చేయాలి. అలా చేయాలంటే స్టార్స్ మిగతా స్టార్స్తో కలిసి టైం స్పెండ్ చేస్తుండాలి. అఫ్కోర్స్ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి స్టార్స్ అంతా కలిసి ఒక గెట్ టుగెదర్ లా పెట్టుకుంటే ఈ ఫ్యాన్ వార్స్ ని కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంటుంది.